హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. నేను మీ కిషోర్ సత్య. సో ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదండి. ఈరోజు మనం ఆగ్రోమిక్ అయితే ఆటోలో అయితే బయలుదేరాను అనమాట. నేనైతే ఇప్పుడు ఆగ్రోమిక్ దగ్గరలో అయితే ఉన్నానన్నమాట. ఆగ్రోమిక్లో అయితే మనకి రీజనబుల్ ప్రైస్తో మనకి హోల్సేల్ ప్రైస్తో మన కిచెన్ వేర్కి సంబంధించిన ప్రతి ఐటము మనకి ఆగ్రోమిక్లో అయితే దొరుకుతుందండి. ఇక్కడ ఆగ్రోమిక్ ఎంట్రన్స్కి దగ్గరలో అయితే ఉన్నానన్నమాట. సో ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో అండి. మీరైతే స్కిప్ చేయకుండా చూడండి. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఫ్రెండ్స్ మనకి ఆగ్రోమిక్లో 5 యూనిట్లు అయితే ఉంటాయన్నమాట. సో ఫ్రెండ్స్ ఈరోజు అయితే మనం యూనిట్ 2లో థర్డ్ ఫ్లోర్ సెక్షన్కి అయితే వెళ్తున్నామండి. ఇక్కడ కిచెన్ వేర్కి సంబంధించిన ప్రతి ఐటము మనకైతే ఆగ్రోమిక్లో అయితే దొరుకుతుందండి. అలాగే హౌస్ సెటప్ చేయాలన్నా, అలాగే హోటల్ బిజినెస్ చేయాలనుకున్నా, అలాగే హాస్టల్స్ పెట్టాలనుకున్నా, అలాగే సామాన్లు బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా మనకైతే ఆగ్రోమిక్లు అయితే బెస్ట్ క్వాలిటీతో అయితే ఇస్తున్నారనమాట. అలాగే ఫ్రెండ్స్ వీళ్ళైతే మనకి రీజనబుల్ ప్రైస్ అలాగే హోల్సేల్ ప్రైస్తో ఇస్తారనమాట. ఇప్పుడు నేను థర్డ్ ఫ్లోర్ సెక్షన్లోకి అయితే వచ్చేసానండి. ఇప్పుడు థర్డ్ ఫ్లోర్ సెక్షన్లో అయితే కుక్వేర్కి సంబంధించిన ప్రతిదీ మనకైతే థర్డ్ ఫ్లోర్లోనే ఉంటుందండి. మీరైతే వీడియో స్కిప్ చేయకుండా చూడండి. నేనైతే లోపలికి వెళ్ళి ఇంక అన్నీ మీకు డీటెయిల్స్గా నేనైతే క్లారిటీగా చూపిస్తాను. మీరైతే వీడియో స్కిప్ చేయకండి. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం అల్యూమినియం సెక్షన్ దగ్గర అయితే వచ్చామన్నమాట. మీకు తెలిసే ఉంటుంది కదా మన కవిత దగ్గరికి అయితే వెళ్దాము. అసలు ఆగ్రోమిక్లో ఏమేమి ఉన్నాయి, అసలు ఏమేమి మనకి డిస్కౌంట్లో వస్తున్నాయి అని అయితే మనం అయితే పూర్తి వీడియోలో ఉంటుంది అనమాట. ముందైతే మనం కవిత దగ్గరికి అయితే వెళ్దాము రండి. హాయ్ కవిత. హలో మేడం, బాగున్నావా? బాగున్నాను మేడం. ఇప్పుడు మన ఆగ్రోమిక్ కి మనకి ఈ వీటిలో కూడా మనకైతే ఆఫర్లు అయితే ఉన్నాయా? ఉన్నాయి మేడం, ఇప్పుడు ఆఫర్స్ నడుస్తున్నాయి. ఇవన్నీ మనకి కేజీ లెక్క కదా. కేజీ ఎంత పడుతుంది ఇప్పుడు? కేజీ వచ్చేసి 490 వస్తుంది మేడం. 490 వస్తుందా? ఇప్పుడు 490 నడుస్తుందంట. అంటే 20 రూపీస్ ఎక్స్ట్రా పడింది అనమాట. అప్పుడైతే లాస్ట్ టైం అయితే 460 ఉంది. ఇప్పుడు 490 అయితే నడుస్తుంది అనమాట. చూపించింది ఒకసారి కవిత. హండీ లాగా వచ్చేసి మనకి ఇలా ఉంటాయా? కేజీ పరంగా 490 వస్తుంది. ఇదైతే కేజీ మనకి 490కి అయితే వస్తుంది అనమాట. ఇదైతే ఇంకా చూపించావి కూడా ఇంకా పెద్ద సైజు, చిన్న నుంచి పెద్ద సైజ్ వరకు. చిన్న నుండి పెద్ద సైజు అంటే మనకి 8 కేజీస్ వరకు ఉంటాయా? 8 కేజీస్. అది 8 కేజీస్ అని ఉంది ఇక్కడ. 8, 7, 5. ఇది వచ్చేసి 4 కేజీస్ ఉంటుంది. 4 కేజీస్. ఓకే, ఇలా అయితే మనకైతే ఉంటాయన్నమాట. ఇంకా చూద్దాం. మూతలు కూడా వస్తాయి వీటికి లిడ్ లేకుండా ఉన్నాయన్నమాట. లిడ్ ఉన్నాయి కూడా ఉన్నాయి కదా, ఒకసారి అవి కూడా చూపించున్నానా? లిడ్ ఉన్నవి కూడా చూపించు. లిడ్ ఉన్నాయి అయితే మీకు ఇలా వస్తుంది మేడం, వెడల్పు ఉంటుంది. ఇంకా ఇలా షేప్ లో బాగుంది. ఇది కూడా బాగుంది. ఒకసారి దగ్గరికి రారా? ఇదిగోండి, ఇది కూడా చాలా బాగుంది. ఇందులో కూడా మనకి కేజీ లెక్క పీస్ రేట్ కూడా ఉంటుంది. ఓకే ఓకే ఓకే. ఇవన్నీ చూడండి మనకైతే కేజీ అయితే 490కి అలా అయితే వస్తాయి. ఇలా సెట్ వైజ్ గా కూడా తీసుకోవచ్చా? సెట్ కూడా తీసుకోవచ్చు, చిన్న నుంచి పెద్ద వరకు సెట్ కూడా. చిన్న నుండి సెట్, ఇలా సెట్ కూడా తీసుకోవచ్చు అనమాట. ఒకసారి చూద్దాం మనం. ఈ సెట్ అయితే చూడండి ఒకసారి. ఎన్ని ఉంటాయి పీసులు మనకి సెట్లు? 3 ఉంటాయి మేడం. 3 ఉంటాయా? ఓకే ఓకే. ఓపెన్ చేసి ఉన్నాయి, అవి చూద్దాము. ఇట్లా చిన్న నుంచి పెద్ద ఎలా ఉంటాయా? ఓకే ఓకే ఓకే. ఇవేంటి? ఇవి వెరైటీగా ఉన్నాయి. ఇవి టోటల్ అల్యూమినియం వస్తుంది మేడం. ఇది టోటల్ అల్యూమినియం వస్తుందా? అక్కడ బయట అనేది నాన్ స్టిక్ కోటింగ్ ఉంటది. ఓకే ఓకే. వాటిపైన అయితే మనకి నాన్ స్టిక్ కోటింగ్ ఉంటదా? అంటే లుక్ వైజ్ కూడా బాగుంటది. ఇది పెద్ద పెద్ద ఫంక్షన్స్. ఇదేంటి ఇటు చూపించండి వెడల్పు. ఓకే ఓకే, బాగుంది. అంటే ఫ్యామిలీస్ గానీ హోటల్స్ గానీ బయట ప్లాన్ చేసుకుంటే ఈజీగా తీసుకెళ్ళాలి. వెయిట్ కూడా ఉండదు, వెయిట్ కూడా తక్కువగానే ఉంది. ఈజీగా మనం పట్టుకోవడానికి కూడా ఉంది. కొంచెం బాగుంది. అంటే మనకి సెట్ వైజ్ గా కూడా ఉంటాయి. సెట్ వైజ్ కూడా ఉంటుంది. ఓకే. ఇంకా ఏమొచ్చే? హ్యాండీస్ తో కావాలన్నా కూడా, హ్యాండీ కావాలంటే ఎలా ఉంటాయా? హ్యాండీస్ తో కూడా ఉంటాయి ఇట్లా పట్టుకోవడానికి. ఇవి సాంబార్ గానీ బిర్యానీలు కూడా చేసుకోవడానికి బాగున్నాయి. కాకపోతే మనకి ఇప్పుడు కేజీ వచ్చేసి 490 అయితే నడుస్తున్నాయి అనమాట. ఇంకా ఏమున్నాయి కవిత మనకి? ఇవన్నీ ప్లేట్స్, బగౌన్స్ ఉన్నాయి. ఇవన్నీ మనకి సెట్ వైజ్ గా కూడా ఉంటాయి. ఇవన్నీ అంతేనా? వైజ్ ఉంటది. అంటే కేజీ నుండి ఉన్నాయా? కేజీ పరంగా ఉంటది. 4 కేజీలు ఉంటది. 4 కేజీలు ఉంటది.
ఇలాగా మనం హోటల్ బిజినెస్ చేసుకున్న వాళ్ళకైతే చాలా ఈజీ అన్నమాట. అంటే నాకు తెలిసి ఒక 10 kgs వరకు ఉన్నాయి. 10 kgs వరకు 5 kgs నుండి 10 kgs వరకు సెట్ ఉంది ఇందులో. ఇంకా ఇవన్నీ మనకి హోటల్ బిజినెస్ హాస్టల్ పెట్టుకునే వాళ్ళకి ఇవన్నీ కడాయిలు, ఇవన్నీ కళాయిలు అన్ని రకాల నుంచి. ఇవి కూడా మనకి కేజీ లెక్క మామూలుగా కేజీ లెక్కనే వస్తుంది. అంటే ఇది మనకు తెలిసి 200 కి అలా వస్తుంది. 200 వస్తుంది, 150, 200. అంటే వెడల్పుగా మనం కావాలి అనుకున్న కళాయిలు కూడా ఉన్నాయి అన్నమాట. ఓకే, ఇంకా పెద్ద కళాయిలు చూద్దాం రా ఒకసారి. ఇవేనా పెద్ద అంటే ఇట్లా స్టీల్ హ్యాండిల్ వస్తుంది. స్టీల్ హ్యాండిల్ వస్తుంది అంటే ఇలా మనం ఇది పట్టుకోవడానికి. ఇది వేడవదా? వేడి అనేది ఇంకా హై హీట్ లో పెట్టొద్దు. హై హీట్ లో పెడితే కొంచెం వేడి అవుతుంది. ఓకే ఓకే. ఇవన్నీ ప్లేట్లు, వాటి మీద అంటే నంబర్స్ ప్రకారం ప్లేట్లు ఉంటాయి. ఇవి కూడా కేజీ లెక్కనా? కేజీ లెక్కనే వస్తుంది. ఓకే ఓకే. ఇంక ఇవి ఏంటి? ఇవి కూడా బాగుంది, చిన్న చిన్నవి. ఇప్పుడు ఇంట్లోకి ఏదైనా చిన్న యూజ్ చేయాలి ఇలా కూడా. ఓకే, ఇది క్యూట్ ఉంది కదా. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది భలే క్యూట్ గా ఉంది. 1 person కి. అవునవును. ఇందులో ఫ్రై చేసుకోవడానికి అవుతుందా? చేసుకోవచ్చు మేడం, రైస్ గానీ. ఇవన్నీ రైస్ కి. ఇవి కూడా మనకి కేజీ లెక్కేనా? పీస్ రేట్ వస్తుంది. పీస్ రేట్ వచ్చేస్తుంది. ఓకే ఓకే, 600 అలా పడుతుంది. ఓకే, ఇది ఏంటంటారు? బయట కోటింగ్ వచ్చి లోపల అల్యూమినియం. సేమ్ లుక్ వైజ్ కోసం. లుక్ వైజ్ గా కోసం అంటే ఇది మనం ఒకవేళ ఇప్పుడు కట్టు పుల్లల్లో వండుకున్నాం అనుకో, వాటికి నలుపు అయిద్దిగా. నలుపు అయితే వాష్ చేసుకుంటే పోతుంది. ఓకే ఓకే. ఇది బ్లాక్ మెటల్. ఇది హార్డ్ అనోడైజ్ అంటారు. ఇండక్షన్ బేస్ తో వచ్చింది. అంటే ఇది ఇండక్షన్ మీద కూడా వాడొచ్చు ఫ్రెండ్స్. ఇది ఇండక్షన్ మీద కూడా వాడొచ్చు అన్నమాట. ఒకసారి గమనించండి. ఇవి వచ్చేసి మనకి ఎంత పడుతుంది ప్రైస్? ఈ ప్రైస్ వచ్చేసి 640 రూపీస్. 640 రూపీస్. అంటే మనకి సెట్స్ ఉన్నాయి, విడిగా కూడా ఉన్నాయి, 2 విధాలు. ఓకే ఓకే. ఇంక ఇవన్నీ పెద్ద అన్నమాట. అంటే 2 kgs 3 kgs అలా ఉన్నాయి ఇవన్నీ. ఇవన్నీ కర్రీసా? హండీ లాగా. ఓకే, హండీ కోసం ఇవన్నీ హండీస్. సరే చూడు, ఇట్లా హండీస్ అంటే ఇవి సెట్ వైజ్ గా కూడా ఉన్నాయి, మామూలుగా సింగిల్ కూడా తీసుకోవచ్చు. ఓకే ఓకే. ఇప్పుడు ఒకవేళ హోటల్స్ కోసం అని బిజినెస్ పెట్టడానికి తీసుకుంటారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు అల్యూమినియం సెక్షన్ లోనే నేను ఇప్పుడు హోటల్ బిజినెస్ చేయాలి అనుకునే వాళ్ళు, అలాగే హాస్టల్స్ పెట్టాలి అని అనుకునే వాళ్ళకి ఇలాంటి పెద్దవి అయితే మనకైతే అవసరం అవుతాయి అన్నమాట. ఇవన్నీ మనం ఎగ్జాక్ట్ గా ఆగ్రోమిక్లు అయితే బెస్ట్ క్వాలిటీతో ఇస్తారండి. ఎందుకంటే వీటిని నేను క్వాలిటీ వైజ్ గా చూసే నేను మాట్లాడుతున్నాను అనమాట. ఎందుకు ఇలాంటి క్వాలిటీ మనకి హైదరాబాద్ లో ఎక్కడా దొరకదు. మన ఆగ్రోమిక్ లో బెస్ట్ క్వాలిటీతో అయితే ఇస్తారనమాట. అలాగే ప్రైస్ కూడా రీజనబుల్ గా ఉంటదండి. ఇది వచ్చేసి నాకు తెలిసి 360 అలా ఉందన్నమాట. కేజీ వచ్చేసి 360 ఉంది ఇది కేజీ అన్నమాట. ఎందుకంటే వీళ్ళు ఎక్కువగా కొంటారు కాబట్టి ఇందులో మనకైతే ప్రైస్ కూడా చాలా తక్కువగానే ఉంది. అలాగే పెద్ద అంటే 20 kgs 25 kgs కూడా మనకైతే అవైలబుల్ లో ఉన్నాయన్నమాట. ఇవన్నీ హోటల్ బిజినెస్ కానీ, అలాగే హాస్టల్స్ పెట్టాలి అని అనుకునే వాళ్ళకి కానీ, అలాగే మనం ఇప్పుడు టెంట్ సామాన్లు అని అంటారు కదండి, అవి కూడా మనకి ఆగ్రోమిక్ లోనే దొరుకుతాయి అన్నమాట. చాలా బెస్ట్ ప్రైజ్, అలాగే బెస్ట్ క్వాలిటీతో అయితే ఉన్నాయండి. ఇవన్నీ ఇటు వచ్చేసి మనకి ఏంటంటే చెప్పాను కదండి, ఇవన్నీ సెట్ అన్నమాట. ఈ సెట్ అంతా ఇప్పుడు స్టీల్ సామాన్ పెట్టాలి, అల్యూమినియం సామాన్లు పెట్టాలి, షాప్ పెట్టాలి అని అనుకున్నా కూడా ఇవన్నీ సెట్. ఇది నేను లేపలేకపోతున్నాను కానీ ఇవన్నీ సెట్ అన్నమాట. ఒకటైతే తీసి చూపిస్తాను. ఇవన్నీ ఇలా ఉంటాయి అన్నమాట సెట్ లో. మనకి సెట్ లో వచ్చేసి ఒక 20 అయితే ఉన్నాయన్నమాట. ఇదంతా కలిపి మనకి 3000 కి వచ్చేస్తుందండి ఇదంతా అయితే సెట్ అయితే. అలాగా మనం పాలు కాచుకునేవి కానీ, అలాగే ఇక్కడ చూడండి, ఇవన్నీ కొంచెం ఇంకా కాస్ట్లీ కావాలి, బరువుగా కావాలి అన్నా కూడా మనకైతే అవైలబుల్ లో ఉన్నాయన్నమాట. ఇవన్నీ మనకి కిచెన్ లోకి సంబంధించినవండి ఇవన్నీ. అలాగే మనం హోటల్లో బియ్యం వడకట్టాలి అని అన్నా కూడా అల్యూమినియం లో బియ్యం వడకట్టేదండి. ఇది చాలా పెద్దది అనమాట సైజు. మనకు వచ్చేసి ఒక 6 kgs 7 kgs అయితే పడుతుంది అనమాట. ఇందులో అయితే చూడండి జాలి. అలాగే మనకి ఇందులోనే ఇంకా బియ్యం అంటే అల్యూమినియం లోనే గంప అంటారనమాట. అందులోనే పెద్ద సైజు కావాలన్నా కూడా ఉన్నాయండి. ఇదిగోండి పెద్ద సైజు.
అలాగే హోటల్ బిజినెస్ చేసుకునే వాళ్ళకి ఇవన్నీ చాలా ఉపయోగపడతాయి అన్నమాట. అలాగే హాస్టల్ బిజినెస్ చేసే ఉన్న వాళ్ళకి కూడా. అలాగే చిన్న సైజు కావాలన్నా ఉన్నాయి. అల్యూమినియంలో బేషన్ అంటారు కదండి, అవి కూడా ఉన్నాయి. అలాగే చాటలు కూడా ఉన్నాయండి. అల్యూమినియం చాటలు ఎక్కడ దొరుకుతాయి అంటే మనకి ఆగ్రోమిక్ లోనే దొరుకుతాయండి. ఇదైతే హోమ్ లో అయితే డెఫినెట్లీ గా కావాలి. దీని ప్రైస్ వచ్చేసి 200 ఉందండి దీని ప్రైస్ అయితే. ఇవన్నీ మనం తాలింపు వేసుకున్నాయి అనమాట. ఇవన్నీ వచ్చేసి తాలింపు వేసుకు. సో ఫ్రెండ్స్, మనం ఇప్పుడైతే స్టీల్ సెక్షన్ దగ్గర అయితే ఉన్నాం అనమాట. స్టీల్ లో ఏంటంటే మనకి స్టీల్ లో వచ్చేసి ఎప్పుడు వచ్చినా సరే మనకైతే 50% ఆఫ్ అయితే ఉంటది అనమాట. ఇక్కడికి వచ్చి చూడండి, ఇది ఒకసారి 50% అయితే ఉంటది అనమాట స్టీల్ లో. ఈ గిన్నె వచ్చేసి మనకి 290కే వస్తుంది అనమాట. 50% ఆఫ్ అంటే ఎంత పడుతుందో మీరు చూడండి ఒకసారి. నాకైతే కామెంట్ చేయండి. నాకైతే ఈ 2 గిన్నెలు కావాలన్నమాట, అందుకే నేనైతే వేస్తున్నాను. అలాగే మనకి సెట్ వైజ్ గా కూడా ఉంటాయి. అలాగే మనకి ఇలా వెడల్పుగా కావాలి అంటే ఏమన్నా కర్రీస్ చేసుకోవాలి మనకు ఎలాంటి, ఇవి కూడా మనకి చాలా బరువుగా కూడా ఉన్నాయండి. ఇవి వచ్చేసి మనకి ఏంటంటే ఇది అసలు దీని ప్రైస్ వచ్చేసి 2000 ఉంది. మనకైతే ఇప్పుడు ఇది 800కే వస్తుంది అనమాట ఇదైతే. అలాగే మనకి పెద్ద సైజు ఉన్నాయి. అలాగే సెట్ వైజ్ గా కూడా ఉన్నాయండి. ఇవన్నీ మనకి చాలా ఉపయోగపడతాయి అన్నమాట. ఇవైతే మనం ఫిషెస్ కానీ అలాగే ఏవైనా వండుకోవచ్చు. ఇంకా చూపిస్తాను చూడండి. ఇవన్నీ మనకి సెట్ వైజ్ గా గిన్నెలు అన్నమాట. అంటే ఒక సెట్ లో వచ్చేసి 3 ఉంటాయి, ఒక సెట్ లో వచ్చేసి 2 ఉంటాయి. అంటే మన ఇష్టం. సెట్ కి 8 కావాలి అన్నా కూడా మనం అయితే తీసుకోవచ్చండి. ఇదిగోండి, సెట్ కి మనం 8 కావాలి, ఇన్ని కావాలి అని అయినా మనం అయితే తీసుకోవచ్చు అనమాట. ఇవన్నీ సెట్ వైజ్ గా ఉంటాయి అన్నమాట. కానీ స్టీల్ లో అయితే మనకైతే ఇప్పుడైతే 50% అయితే నడుస్తుందండి. ఇంకా ముందుకెళ్ళి అయితే చూద్దాము రండి. ఇగోండి, ఇలా మనకి సెట్ వైజ్ గా ఉంటాయి అన్నమాట. చూడండి ఒకసారి. ఇగోండి, ఇవి మనం బియ్యం వడకట్టుకోవడానికి కానీ అలాగే సర్వింగ్ లాగా ఏదైనా పెద్ద ఫ్యామిలీ ఉన్నారనుకోండి, సాంబార్ పోయడానికి కానీ అలాగే దేనికైనా యూజ్ చేయడానికి అయితే ఉపయోగపడతాయండి ఇవన్నీ గిన్నెలు అయితే. ఇవన్నీ మనం చిన్న సైజు ఉన్నాయి, అలాగే పెద్ద సైజు కావాలి అన్నా కూడా మనకైతే అవైలబుల్ లో ఉన్నాయండి. ఇవి వచ్చేసి మనకి 600 అలా అయితే పడుతుంది అనమాట. అంటే మనకి హాఫ్ రేట్ వస్తుందండి. మనం బిల్లు కట్టడానికి వెళ్ళేసరికి మనకైతే హాఫ్ రేట్ పడుతుందండి. మీరు ఎప్పుడైనా ఆగ్రోమిక్ లో వచ్చినప్పుడు దీని ప్రైస్ అస్సలు ఉండదండి. మనం బిల్లు కట్టే దగ్గర అయితే మనకైతే ప్రైస్ అయితే చేంజ్ అవుతుంది అనమాట. మీరు ఒకసారి అయ్యో ఇంత ప్రైస్ ఉంది ఏంటి అని అనుకోక్కర్లేదండి. మనకైతే ఆల్రెడీ డిస్కౌంట్ ఉంటుంది అనమాట. ఇవన్నీ మనకి పెద్ద సైజు కావాలన్నా ఉన్నాయి, అలాగే చిన్న సైజు కావాలన్నా కూడా మనకైతే అవైలబుల్ లో ఉన్నాయి. ఇంకా ముందుకైతే మనం వెళ్దాము రండి ఒకసారి. ఇదేంటంటే మనకి ట్రైప్లే కుక్వేర్ అనమాట. అంటే లిడ్ లేకుండా కావాలి ట్రైప్లే కుక్వేర్ అంటే మనకి లిడ్ లేకుండా ఉన్న గిన్నెలన్నీ ఇక్కడ అవైలబుల్ లో ఉన్నాయి. చూడండి ఒకసారి. ఇవన్నీ మనకి లిడ్ లేకుండా ఉన్నాయన్నమాట. ఇవి వచ్చేసి 1000 లోపలనే ఉన్నాయండి. ఈ సెట్ అంతా మనకి 1000 లోపలనే ఉన్నాయన్నమాట ట్రైప్లే కుక్వేర్ అయితే. అలాగే మనకి ట్రైప్లే కుక్వేర్ లో ఎలాగ మనకి ప్లేట్లతో కావాలి అన్నా కూడా మనకైతే ఉన్నాయి. చూడండి ఒకసారి. ఇదిగోండి, ఇందులో మనం ఏది వండుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటది. చూడండి ఒకసారి, చాలా బాగుంది కదా. అలాగే మనకు ఉపయోగపడతాయి. అలాగే మనకి బిజినెస్ చేసుకునే వాళ్ళకి అలాగే హాస్టల్స్ పెట్టే వాళ్ళకి ఇవన్నీ మనకు ఉపయోగపడతాయి. హోమ్ సెటప్ చేయడానికి అయితే మనకి ఇవన్నీ అవసరం అవుతాయండి. ఇదిగోండి, మనం ఓన్లీ ఇందులో వండుకోవాలన్నా రైస్ కూడా వండుకోవచ్చండి. రైస్ బ్యాండ్లు కూడా వండుకోవచ్చు అనమాట. చూడండి, ఇవన్నీ మనం కేజీ లెక్క ఉన్నాయి. అలాగే పీస్ రేట్లు కూడా ఉన్నాయన్నమాట. ఇవన్నీ మనకి చాలా బెస్ట్ క్వాలిటీతో ఉన్నాయి. ఇదంతా ట్రైప్లే అండి. ట్రైప్లే అంటే లిడ్ లేకుండా, అంటే ఈజీగా కడుక్కోవడానికి బాగుంటది కదా అని చాలా మంది వీటిని ప్రిఫర్ చేస్తున్నారు అనమాట. ఇవి కూడా ఉన్నాయి. చూడండి, ఇవన్నీ మనం రైస్ బౌల్ అలాగే కర్రీస్ కానీ సాంబార్ కానీ ఏమన్నా చేసుకోవచ్చు. బ్రాస్ సెక్షన్ దగ్గరికి అయితే వచ్చామండి. బ్రాస్ లో మనకి బెస్ట్ క్వాలిటీ కావాలి అంటే మనకి ఆగ్రోమిక్ లోకే రావాల్సిందేనండి. మనం ఏదైనా పూజ చేసుకోవాలన్నా అలాగే గృహప్రవేశానికి కానీ అలాగే ఫెస్టివల్స్ కానీ మనం ఏది వండాలన్నా మనకి బ్రాస్ లోనే వండుతాం అనమాట. ఇవి చూడండి,
ఇవి కూడా మనకి చాలా వెయిట్ లో ఉన్నాయన్నమాట. అలాగే బ్రాస్ కూడా క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇది వచ్చేసి మనకి 2500కి అయితే వస్తుందంట. ఇది అంటే వీటి క్వాలిటీని బట్టి మనకైతే ప్రైస్ అయితే ఉంటుందండి. మనకి చిన్నవి కావాలన్నా ఉన్నాయి, అలాగే పెద్ద ఇవైతే మనకైతే 500కే వస్తుందండి. ఇదైతే 500కి వస్తుంది. ఇదైతే 1000 లోపులోనే ఉందన్నమాట. ఇవన్నీ 1000 లోపులో ఉన్నాయి. ఇవి వచ్చేసి మనకి అంటే కొంచెం మనం సర్వింగ్ బౌల్ లాగా యూస్ చేయాలి అని అనుకున్నప్పుడు వీటికైతే ఇలా ఉంటదన్నమాట. చూడండి ఇవన్నీ మనకి బ్రాస్ సెక్షన్ లో అన్నమాట. అలాగే బిర్యానీ చేసుకోవాలి అంటే ఇదిగోండి, బిర్యానీ చేసుకోవాలంటే ఇది చూడండి చాలా బాగుంటది. ఇంకో విషయం ఏంటంటే మనం బ్రాస్ లో వండుకోవడం వల్ల మనకి హెల్త్ కూడా చాలా బాగుంటది. అలాగే మనం హెల్త్ వైజ్ గా కూడా చాలా హ్యాపీగా ఉంటదన్నమాట. హెల్త్ ఇష్యూస్ ఏమీ రావండి ఇందులో వండుకొని తినటం వల్ల. మెయిన్ అయితే అదే అనమాట. ఇవన్నీ మనకి పాలు పొంగించుకోవడానికే కాదండి, రైస్ వండుకోవచ్చు, కర్రీస్ చేసుకోవచ్చు, సాంబార్ చేసుకోవచ్చు, బిర్యానీ కూడా చేసుకోవచ్చు అనమాట. మనకి బిర్యానీ పాట్స్ కూడా ఉన్నాయండి. ఇదిగోండి బిర్యానీ పాట్స్ అయితే ఇవన్నమాట. ఒకసారి దగ్గరికి వచ్చి చూపిరా. ఇవన్నీ బిర్యానీ పాట్స్ అన్నమాట. అలాగే ఇవన్నీ చేపల పులుసు కానీ, చికెన్ కర్రీ కానీ, మటన్ కానీ, ఇదిగోండి దమ్ బిర్యానీ చేసుకోవాలంటే ఈ రెండు అన్నమాట. అలాగే రాగి దాంట్లో ఇందులో కూడా ఉన్నాయన్నమాట. చూడండి ఒకసారి. అలాగే మనకి కళాయి టైప్ కావాలన్నా కూడా మనకైతే బ్రాస్ లో అయితే అవైలబుల్ లో ఉన్నాయి. అలాగే చూడండి ఇవన్నీ ఇడ్లీ పాత్ర అన్నమాట. ఈ ఇడ్లీ పాత్ర చాలా బాగుంటదండి. అందులో మనం హెల్తీగా ఉండాలి అంటే ఈ ఇడ్లీ పాత్ర ఒకటి కంపల్సరిగా ఉండాలి. ఇది ఎన్ని రేకులు వచ్చాయో చూద్దాం ఒకసారి మనం. 2 3 4 రేకులు అయితే వచ్చాయండి. 4 ఇడ్లీలు అయితే రేకుకి వచ్చేసి 4 ఇడ్లీలు అయితే ఉన్నాయన్నమాట. చూడండి మనకి ఒకటైతే సరిపోతుంది అనమాట చిన్న ఫ్యామిలీకి అయితే. ఇవన్నీ కూడా స్టీల్ లోనే మనకి లోపల ఒక కోటింగ్ ఉంటది అనమాట, అల్యూమినియం కోటింగ్ లాగా. అలాగే కింద కూడా మందంగా ఉంటది అనమాట. అంటే మనం రైస్ కానీ సాంబార్ కానీ ఏదైనా చేసుకోవచ్చు. ఇవి కూడా మనకి ప్రైస్ కూడా రీజనబుల్ గానే ఉన్నాయి. 685 అలా అయితే పడుతుంది అనమాట. అలాగే బిగ్ సైజ్ కావాలన్నా ఉన్నాయి. అలాగే స్మాల్ సైజ్ అంటే ఇవి కూడా మనం పాలు కానీ ఏదైనా కాసుకోవచ్చు. చూడండి ఒకసారి. అలాగే పెద్ద సైజ్ కావాలన్నా ఉన్నాయన్నమాట. ఇంకా చూడండి ఒకసారి నేను చూపిస్తాను. ఇవన్నీ మనకి ఇవేనమాట. ఇండక్షన్ మీద కూడా ఉపయోగపడతాయంట సిస్టర్ చెప్తున్నారు. ఇవన్నీ మనకి ఇండక్షన్ కూడా ఉపయోగపడతాయంట. అలాగే మనం సాంబార్ కానీ రైస్ కానీ ఏవైనా చేసుకోవచ్చు అనే చెప్తుంది సిస్టర్. ఇవన్నీ స్టీల్ గిన్నెలు అనమాట. ఇవి కూడా అవేనా సేమా? వీటికి ఒక లేయర్ అయితే వచ్చిందండి మనకి, మందపాటి లేయర్. దానివల్ల ఏంటంటే ఏది అడుగంటకోకుండా ఉంటది అనమాట. వీటిపైన మనకి ప్లేట్లు కూడా ఉంటాయండి, మనం ప్లేట్ కూడా తీసుకోవచ్చు. అలాగే ఇవన్నీ చూడండి బ్రాస్ లోనే మనం రైస్ కానీ ఏదైనా వండుకోవడానికి అనమాట ఇవన్నీ. అలాగే చిన్నవి కావాలన్నా ఉన్నాయి, అలాగే పెద్ద సైజు కూడా ఉన్నాయి అనమాట. ఇవి వచ్చేసి మనకి 155 అలా అయితే రేట్ అయితే ఉందండి వీటి ప్రైస్ అయితే. అలాగే ఇవి చూడండి మొత్తం మనకి బ్రాస్ లో కావాలి అన్నా కూడా ఉన్నాయన్నమాట. అలాగే బ్రాస్ కోటింగ్ ఉండి లోపల అల్యూమినియం పాలు పొంగిస్తారు కదా, బెల్లపన్నం అవన్నీ చేసుకుంటారు ఇందులో. అలాగే రైస్ కూడా వండుకోవచ్చు. చూడండి ఇది భలే ఉంది చూసారా. ఇది ఒకటి ఇంట్లో ఉంటే చాలండి, చాలా బాగుంది కదా. ఇంకా మనం చూద్దాము రండి. ఇగోండి ఇవన్నీ మనకి బ్రాస్ లో సెక్షన్ అన్నమాట. ఇదంతా బ్రాస్ లో కలెక్షన్. అలాగే సెట్ వైజ్ గా కావాలన్నా కూడా బౌల్స్ అయితే ఉన్నాయి. చూడండి ఇవన్నీ బ్రాసే అన్నమాట. అలాగే బ్రాస్ లో మనకు వచ్చేసి కళాయి కావాలన్నా ఉన్నాయండి. చూడండి ఒకసారి. ఇదిగోండి కళాయి చూసారా. సిస్టర్ మీరు ఎప్పటి నుండి వస్తున్నారు ఇక్కడికి? చాలా ఇయర్స్ నుండి వస్తున్నారా? అలాగే సిస్టర్ ఇప్పుడు మీరు ఆగ్రోమిక్ లో క్వాలిటీ ఎలా ఉంటది? చాలా బాగుంటదా? హోల్సేల్ ప్రైజెస్ అంటే ఆగ్రోమిక్ రావాల్సిందేనా? ఓకే ఓకే. నా ఛానల్ ని ఒకసారి సబ్స్క్రైబ్ చేయమని చెప్పరా? అది ఉండదు. కిషోర్ సత్య వ్లాగ్స్. థ్యాంక్ యూ మేడం. సో ఫ్రెండ్స్ ఇవన్నీ మనకి ఇదిగోండి బ్రాస్ లో ఫిష్ కర్రీ చేయాలన్నా కూడా మనకైతే అవైలబుల్ లో ఉందన్నమాట. చూడండి ఒకసారి. చూసారా ఎంత క్రౌడ్ ఉందో అసలు ఆగ్రోమిక్ లో.
ఫుల్ క్రౌడ్. మనకు ఏదైనా కావాలి అంటే ఆగ్రోమిక్ రావాలనే చెప్తున్నారు సిస్టర్ అయితే. చూడండి ఇవన్నీ ఫిష్ గానీ, అండీలు గానీ, బిర్యానీలు గానీ ఏమన్నా చేసుకోవచ్చు. దీని ప్రైస్ చెప్తాను ఆగండి ఒకసారి. ఫ్రెండ్స్, మనకి ప్రైస్ కంటే ఇంపార్టెంట్ ఏంటి, మనకి హెల్త్ ఇంపార్టెంట్. మనం బ్రాస్ సెక్షన్ లో ఇందులో వండుకొని తినటం వల్ల మన హెల్త్ చాలా బాగుంటది. వీటి రేటు కంటే మనకి ఏంటంటే వచ్చేసి మనకి 1500 1800 అలా అయితే పడుతుంది అనమాట దీని ప్రైస్. అలాగే మనకి వెడల్పుగా కావాలి ట్రైప్లే కుక్ వేర్ లో అనుకున్నా కూడా మనకైతే వెడల్పుగా, అంటే ఇది ఫిష్ కానీ ఏదైనా మనం వెడల్పుగా కావాలన్నా కూడా మనకు ఉన్నాయి. ఫిష్ కైనా యూజ్ చేయొచ్చు, దేనికైనా యూజ్ చేసుకోవచ్చు. అలాగే లిడ్ లేకుండా కావాలన్నా కూడా మనకైతే అవైలబుల్ లో ఉన్నాయి. అంటే సైజులు కూడా ఉన్నాయి. చూడండి ఇలాగ మనకి బిర్యానీ పాట్ లాగా కావాలన్నా కూడా మనకైతే అవైలబుల్ లో ఉన్నాయన్నమాట. ఇవన్నీ ట్రైప్లే కుక్ వేర్ అండి. ట్రైప్లే కుక్ వేర్ ఎందుకంటే ట్రైప్లేలో మనకి ఆయిల్ పీల్చుకోకుండా ఉంటది అనమాట. ఇది మనకి హెల్త్ కి చాలా మంచిది. అలాగే ఇంకా ఇవి చూడండి పెద్ద సైజు ఉన్నాయి, అలాగే చిన్న సైజు కూడా ఉన్నాయి. ఇదిగో మోడల్ గా కావాలన్నా కూడా మనకైతే అవైలబుల్ లో ఉన్నాయండి. చూడండి ఒకసారి. ఇవన్నీ మనకి నాకు తెలిసి ఒక 2 కేజీలు ఉంటది నాన్న. ఇది 2 కేజీలు ఉంటది. ఇదిగోండి చూడండి ఇవన్నీ మనకి ట్రైప్లే కుక్ వేర్. అలాగే కళాయిలు కావాలన్నా కూడా ఉన్నాయన్నమాట. ఇవన్నీ చూడండి ఒకసారి. ఇవంతా ట్రైప్లే కుక్ వేర్ అండి. ఇదంతా ట్రైప్లేనే. ట్రైప్లేలో వండుకోవడం వల్ల కూడా మనకి హెల్త్ చాలా బాగుంటది. అలాగే నాన్ స్టిక్ లాగా ఉండాలి అన్నా కూడా మనకైతే అవైలబుల్ లో ఉన్నాయండి. చూడండి ఒకసారి. ఇవన్నీ ఫిష్ కి సంబంధించినవి అనమాట. ఇవేమో పొంగడాలు చేసుకోవడానికి. దీని ప్రైస్ వచ్చేసి 800 అలా అయితే ఉందండి దీని ప్రైస్ అయితే. ఇవి చూడండి ఒకసారి. మీకు ఇంకొకసారి చెప్తున్నానండి, దీని మీద ఉన్న రేటు మనకు అక్కడ బిల్డింగ్ దగ్గరికి వెళ్ళాక ఉండదండి. ఎందుకంటే డిస్కౌంట్ ఉంటాయి కాబట్టి ప్రైస్ అయితే తగ్గుతుంది మనకి. ఇవన్నీ మనకి రైస్ కానీ, అలాగే పాలు కాచుకోవడానికి కానీ, అలాగే కర్రీ చేసుకోవడానికి కానీ ఇవన్నీ మనకైతే ఉన్నాయన్నమాట. ఇవన్నీ మనకి అదే నాన్ స్టిక్ టైప్ లాగా ఉంటాయి. అవి కూడా నాన్ స్టిక్ టైప్ లాగా అయితే ఉంటాయన్నమాట. సిస్టర్ దీని గురించి ఒకసారి చెప్పరా? ఇవి అర్థం కాదు. వాగ్ పాస్తా గానీ, నూడిల్స్ గానీ అలాంటివి చేసుకోవడానికి అయితే ఉపయోగపడుతుందని సిస్టర్ చెప్తున్నారు అనమాట. ఇదైతే రైస్ అన్నమాట. ఇంకా ఇవన్నీ వచ్చేసి మనకి బిర్యానీ పాట్స్ అండి. ఇవన్నీ ఇది వచ్చేసి మనకి ఒక 5 కేజీస్ అలా అయితే ఉంటది అనమాట. అంటే ఇది ఇందులో కూడా మనకి ట్రైప్లేలోనే ఉంటది అనమాట. ఇది కూడా మనకి ఇవన్నీ రైస్ కుక్కర్లు. ఇవన్నీ కాంబో సెక్షన్ లో కూడా ఉన్నాయి. ఇవన్నీ కుక్కర్స్ అన్నమాట ఇవన్నీ. అలాగే కింద వచ్చేసి మనకి ట్రైప్లేలో రైస్ బౌల్స్ అన్నమాట. అలాగే గిన్నెలు కావాలన్నా మనకైతే ఉన్నాయి. అలాగే ఇదేందమ్మా 2 in 1 గా యూజ్ చేస్తారా? చిన్న ఇడ్లీలు అంటారు కదా, ఇది చూడండి. చిన్న ఇడ్లీలు అంటారు కదా, అవి చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది అనమాట. అలాగే మనం 2 in 1 గా కూడా యూజ్ చేసుకోవచ్చు. దీనిపైన వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చు అనమాట, ఉడుకుతాయి. సో మనకు ఇది 2 in 1 గా యూజ్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఇది చిట్టి ఇడ్లీలు అనమాట, చిట్టి ఇడ్లీల ప్యాన్ అనమాట అది. అలాగే ఇవన్నీ మనకి ఏంటంటే బిర్యానీలు వండుకునే పాట్స్. ఇవన్నీ బిర్యానీలు కానీ, సాంబారు కానీ, ఏదైనా కర్రీస్ కానీ, అలాగే మనం ఫ్రైలు చేసుకోవాలి ఫిషెస్ అంటే ఇవిగోండి. ఇవి కూడా వెడల్పుగా ఉండేవి కూడా ఉన్నాయి. అలాగే 1/2 కేజీ. ఓకే ఓకే. ఇవి మిల్క్ బాయిలర్. ఒకసారి చూపించి. ఇది బాగుంది. మిల్క్ బాయిల్ అంట. ఒకసారి చూడండి, ఇది బాగుంది. ఇలా అంటే ఇది మనం స్టవ్ మీద అయినా పెట్టుకోవచ్చు, ఇండక్షన్ కూడా పెట్టుకోవచ్చా? ట్రైప్లే అన్ని ఇండక్షన్ మీద కూడా వాడుకోవచ్చా? ఫ్రెండ్స్, ట్రైప్లే లో ఇవన్నీ మనం ఇండక్షన్ మీద కూడా వాడుకోవచ్చు అంట. ఇది ఒకసారి గమనించండి. ఇప్పుడు వరకు ఎవరికి తెలియదు. అందుకే ఇవి వచ్చే దోశ ప్యాన్. ఇది చూడండి ఒకసారి. హనీకమ్ కోటింగ్ లో. మరి ఈ కోటింగ్ మన నోట్లోకి ఏమి వెళ్ళదా? వెళ్ళదా? ఎన్ని ఇయర్స్ వారంటీ? కోటింగ్ 2 years, బాడీకి 5 years. బాడీకి 5 years. ఓకే ఓకే. దీనికైతే క్యాస్ట్ ఐరన్ ఇది. క్యాస్ట్ ఐరన్ ఎనామిల్ ఫినిషింగ్ వచ్చి కొత్తగా వచ్చిందా? ఫ్రెండ్స్, ఇప్పుడు ఆగ్రోమిక్ లో మనకి కొత్తగా వచ్చిందని అయితే చెప్తున్నా అనమాట బ్రో. ఒకసారి చూపించినానా? ఇది బాగుంది. ఇందులో 2 కలర్స్ ఉన్నాయి. 2 కలర్స్ ఉన్నాయా? ఇంకోటి చూడండి, క్యాస్ట్ ఐరన్ అంట. ఇవి మరి రబ్బర్ కదా, కాలదా? సిలికాన్ మేడం. సిలికానా? ఓకే ఓకే.
అందులో ఇంకో కలర్ ఇది. రెండు అయితే మన ఇవన్నీ కొత్తగా వచ్చిన సెక్షన్ అంట, ఒకసారి చూడండి. ఇవన్నీ ఏమంటారు నాన్న? క్యాస్ట్ ఐరన్ మేడం. క్యాస్ట్ ఐరన్ న్యూగా లాంచ్ అయింది బర్గర్. న్యూ లాంచ్ అయింది, న్యూగా లాంచ్ అయింది అనమాట ఇవన్నీ. బర్గర్ ఓకే ఓకే, అంటే న్యూగా లాంచ్ అయిన బర్నర్ మొత్తం ఇవన్నీ. క్యాస్ట్ ఐరన్. ఓకే, అంటే దోశ ప్యాన్ దగ్గర నుండి అన్ని కొత్తగా పెట్టేశారు అనమాట. ఓకే ఓకే. నార్మల్ క్యాస్ట్ ఐరన్ అంటే ఓన్లీ బ్లాక్ ఉంటాయి మేడం. ఎనామిల్ ఫినిష్ అయితే రెండు కలర్. అన్న ఇవేంటన్నా? ఇది వచ్చి మీకు మార్బుల్ కోటెడ్ నాన్ స్టిక్ ఉంటుంది. మార్బుల్ కోటెడ్ నాన్ స్టిక్ టోటలీ గ్యాస్, ఇండక్షన్ అన్ని స్టవ్స్ పైన పనిచేస్తుంది. డిష్ వాషర్ లో కూడా వేసుకోవచ్చు. డిష్ వాషర్ లో వేసుకోవచ్చు, అన్ని స్టవ్ల మీద కూడా పనిచేస్తుంది. అంటే ఇండక్షన్ కూడా మీద పనిచేస్తుంది. డిష్ వాషర్ సేఫ్ అనేది అన్ని బ్రాండ్స్ లో రావు. నాన్ స్టిక్ అనేది మీకు డిష్ వాషర్ లో వేస్తే పోతుంది, కానీ ఇది మాత్రం పోదు. అంటే వా కోటింగ్స్ కన్నా ఇది స్ట్రాంగ్. ఎందుకని ఈ బ్రాండ్ అలాగా? ఇంపోర్ట్ కదా, ఇంపోర్ట్. అమెరికన్ బ్రాండ్ ఇది. అమెరికన్ బ్రాండ్ అంట. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, వెస్టింగ్ హౌస్ అనేది అమెరికన్ బ్రాండ్. అమెరికన్ బ్రాండ్. ఇంకొకటి ఏంటంటే ఇది టోటలీ ఫుడ్ గ్రేడ్ ఉంటుంది. ఫుడ్ గ్రేడ్ అంటే మనం దీంట్లో వండినా దీంట్లో తిన్నా కూడా మనకి ఏమనేది హార్మ్ఫుల్ ఉండదు, హాని ఉండదు. ఇంకొకటి ఏంటంటే ఇది టాక్సిన్ ఫ్రీ, కెమికల్ ఫ్రీ ఉంటుంది. ఓకే. ఇంకొకటి ఏంటి మీకు అన్ని బ్రాండ్స్ లో చిన్న ప్యాన్ చూపెడుతున్నాను. యాక్చువల్లీ పెద్ద ప్యాన్ లో కూడా మీకు ఏంటంటే ఈ పర్ఫరేషన్ ఉంది కదా, ఒకసారి ఇది ఇండక్షన్ గురించి. ఇది ఏంటంటే సెంటర్ లోనే ఇస్తారు అన్ని బ్రాండ్స్. ఇది ఏంటి చివరి వరకు ఉంటుంది, దానివల్ల ఏంటంటే చివరి వరకు ఈవెన్ హీట్ అవుతుంది. అవునవును, ఇదంతా హీట్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే అన్ని బ్రాండ్స్ లో ఇక్కడ ఇన్నర్ అనేది కోటింగ్ ఇస్తారు, అవుటర్ అనేది పెయింట్ ఉంటుంది, ఇంకా లోపల మెటల్ అనేది మనకు బయటకు కనబడతా ఉంటుంది. దీంట్లో అనేది పెయింట్ ఎక్కడ యూజ్ చేయలేదు, టోటలీ కోటింగ్. ఇన్ అండ్ అవుట్ మొత్తం నాన్ స్టిక్ కోటింగ్. అంటే ఇది అమెరికన్ బ్రాండ్ కాబట్టి కొంచెం మనకి మంచిది అని అయితే బ్రదర్ అయితే చెప్తున్నాడు అనమాట. అందులోనే మనకి దోశ ప్యాన్ అయితే చూపిస్తున్నారు. ఎందుకని ఇలాగా డిజైన్ ఇచ్చే? ఈ డిజైన్ ఏంది? ఇది వచ్చి మార్బుల్ కోటింగ్. మార్బుల్ కోటింగ్, అందుకనే అలాగుంది మార్బుల్ లాగా. ప్లస్ ఇది వచ్చి గ్రానైట్ ఉంటుంది. గ్రానైట్ డిజైన్ కూడా ఉందా? ఓకే ఓకే. ఇది వచ్చి గ్రానైట్ గ్రానైట్ డిజైన్ అంట, అది వచ్చేసి మార్బుల్ డిజైన్. ఇవన్నీ మనకి అమెరికన్ బ్రాండ్స్ అన్నమాట, ఇంపోర్ట్స్ అన్నమాట. చూడండి ఒకసారి. ఇప్పుడు దోశ వేసుకుంటే మన నాన్ స్టిక్ లాగా వచ్చేస్తుంది. నూనె కూడా వేసే అవసరం లేదు. నూనె కూడా వేసే అసలు అతుక్కోదు. ఎన్ని ఇయర్స్ వారంటీ అన్న? 2 years. కవిత, ఇదంతా ఏంటి? ఇది వినోద్ బ్రాండ్ మేడం. వినోద్ బ్రాండ్. స్టీల్ ట్రైప్లే స్టీల్ ఉంటది. ఇది కడాయిస్ డీప్ ఉంటది. డీప్ ఉంటది. అంటే ఏంటి మనకి వినోద్ బ్రాండ్ లో మనకి ఏంటి స్పెషల్? ఏంటంటే ట్రైప్లే మోడల్స్. ఇప్పుడు ట్రైప్లే అనేది మోర్ స్పెషాలిటీ కదా. అవునవును, మోస్ట్ స్పెషాలిటీ కదా. సో ఇప్పుడు అందరూ ట్రైప్లేనే చూస్ చేసుకుంటున్నారు, హెల్త్ బెనిఫిట్స్ కోసం గానీ అండ్ థిక్నెస్ కోసం గానీ. స్టీల్ ఎక్కువ చూస్ చేసుకుంటున్నారు, ఎక్కువ యూజ్ చేస్తున్నారు. అంటే ఈ బ్రాండ్ బాగుంటది. అంటే ఆయిల్ ఎక్కువగా పీల్చదా? ఆయిల్ ఎక్కువ అంటే మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి. స్టీల్ కాబట్టి కొంచెం మీడియం ఫ్లేమ్. ఆయిల్ ఏం పీల్చుకోదు. ఓకే ఓకే. ఇందులో ఏమేమి ఎంత? 1.5 నుంచి 8 లీటర్స్ వరకు 8 లీటర్స్ వరకు ఉన్నాయా? ఓకే ఓకే. ఇవన్నీ కల్లాయిలు. అదేంటి హనీకమ్? ఇది హనీకమ్ కోటింగ్ వస్తుంది. స్టీల్ లోపల హనీకమ్ కోటింగ్ ఉంటుంది. దీన్ని స్టాల్ బ్రాండ్. ఇది స్టాల్ బ్రాండ్. ఇవి ఎంత ప్రైస్ పడుతుంది? ఇది ప్రైస్ వచ్చేసి 3270 ఆఫ్టర్ డిస్కౌంట్. యాక్చువల్ ప్రైస్ వచ్చేసి 4680 ఉంది. ఆఫ్టర్ డిస్కౌంట్ 3270 వస్తుంది. అంటే వీటిపైన కూడా మనకి ఆఫర్లు అయితే ఉన్నాయి. ఆఫర్లు ఉన్నాయి. అంటే 40% ఆఫ్ అయితే ఉంది. ఆఫర్ అయితే ఉంది. ఇప్పుడు మెయిన్ అయితే అందరు కస్టమర్స్ ఎక్కువ అడిగేదంటే స్టీమర్ వచ్చేసి మీకు వినోద్ బ్రాండ్ లోనే ఉంటది. వినోద్ బ్రాండ్ లోనే స్టీమర్ ఉందంట. చూడండి, చిన్న సైజ్ నుంచి చాలా మంది అడుగుతున్నారు. చాలా మంది ఇది స్టీమర్ కోసమే వెయిట్ చేస్తారు. అవును, ఇక్కడ ఉన్నాయన్నీ అయిపోయినట్టు. నేను తీసుకెళ్ళాను ఫ్రెండ్స్. మా అత్తగారికి చాలా ఉపయోగపడుతుంది అనమాట. మా అత్తగారు అయితే నాకు థ్యాంక్స్ అని కూడా చెప్పారు అనమాట. చాలా బాగుంది, ఇదైతే వాడుతున్నాను. నేనైతే చిన్న సైజ్ తీసుకెళ్ళాను, పెద్ద సైజ్ తీసుకెళ్ళలేదు. ఇది పెద్ద సైజు. మనకి ఇది ఎంత పడుతుంది? 1500. ఇవన్నీ మనకి చిన్న సైజు కూడా ఉంది మేడం. ఇది చిన్న సైజ్, ఇదే సైజ్ 2 సెట్స్ ఉంది. ఇదే నేను సైజ్ తీసుకెళ్ళింది. ఇది 1100 స్టెప్స్ ఉంటది. ఇదేంటి 3 ఉంది? 3 స్టెప్స్ ఉంటది. అంటే మనం విడివిడిగా అయినా మనం ఉడికించుకోవచ్చు అనమాట. ఆయిల్ లేకుండా తినాలి అని అనుకునే వాళ్ళు
మనం కింద రైస్ కూడా వండుకోవచ్చు. రైస్ కూడా వండుకోవచ్చు. బాగుంది ఇదేదో కదా. వీటి ప్రైస్ కూడా చాలా తక్కువగానే ఉంది. 1100 లోపు వచ్చేస్తుంది మేడం. 1100, ఇది 1500 అలా ఉంది. ఇది కూడా 1500 ఉంది. ఇంకా పెద్దవి కావాలి అంటే 2000 అలా సైజ్ లో 3 సెట్ కూడా 24 సెంటీమీటర్స్ 2025 రూపీస్. ఇవన్నీ మనకి కళాయిలు అన్నమాట. హనీకోమ్ కళాయి, చిన్న కళాయి నుంచి పెద్ద కళాయిల వరకు ఉన్నాయి. ఓకే ఓకే. ఇంకా ఏమున్నాయి ఇందులో ఈ సెక్షన్ లో? ఇంకా మీకు బౌల్ సెట్ ఉంటది, బిర్యానీ పాట్స్ ఉంటాయి. స్టీల్ లో బిర్యానీ చూపించింది. ఇది స్టీల్ లో బిర్యానీ పాట్స్, స్టీల్ లో బిర్యానీ గ్లాస్ లిడ్ ఉండడం వల్ల ఏంటంటే కుక్ అయింది కూడా ఈజీగా మీరు చూసుకోవడానికి ఈజీ ఉంటది. అంటే ఇందులో ఒక వేరే లేయర్ ఉందా? ఇక్కడ 3 లేయర్స్. కింద బాటమ్ థిక్నెస్ వస్తుంది మేడం, మిగతా అంతా స్టెయిన్లెస్ స్టీల్ వస్తుంది. ఓకే ఓకే. అంటే దీని ప్రైస్ ఎంత పడుతుంది చూడు? ప్రైస్ వచ్చేసి దీన్ని 1975 వస్తుంది. 19 అంటే 2000 లోపలనే వచ్చేస్తుంది. ఇది వచ్చేసి మనకి 2000 లోపలనే ఉంది. గ్లాస్ కావాలంటే గ్లాస్, స్టీల్ కావాలంటే స్టీల్ కూడా. ఓకే ఓకే. స్టీల్ లిడ్ కూడా ఉంది ఇందులో. గ్లాస్ లిడ్ కావాలంటే గ్లాస్, స్టీల్ లిడ్ కావాలంటే స్టీల్ అన్నమాట. చూడండి ఒకసారి. అంటే మన ఆప్షన్. అలాగే ఇది పెద్ద సైజా? పెద్ద సైజ్ కళాయి అంటే ట్రైప్లేలోనా? 5 kgs వరకు 5 kgs పడిపోతుందా? ఓకే. 5 kgs 4 kgs అలాగా మనకి ప్యాన్స్ ఉంటాయి. చిన్న నుంచి పెద్ద వరకు టీ ప్యాన్స్. ఇది 14 సెంటీమీటర్స్. టీ పెట్టుకునే గానీ మళ్ళీ మూత పెట్టుకోవచ్చు. మూత కూడా వస్తుంది. మనకి ఇది వచ్చేసి 1500 అలా అయితే పడుతుంది. ఇదైతే ఇవన్నీ మనం రైస్ గానీ మిల్క్ బౌల్ చేసుకునే గానీ ఇవన్నీ కదా. ఇవన్నీ మనకి కళాయిలు. అవన్నీ కుక్కర్ వస్తుంది మేడం. 1 లీటర్ చిన్న బేబీ కుక్కర్ అంటారు కదా. 1 లీటర్ ఎంత పడుతుంది? 2700. 1 లీటర్ చిన్నది. ఒక కప్ రైస్ పట్టుద్ది. అవును, వాళ్ళకి విడిగా వండడానికి మనకి ఇబ్బంది లేకుండా ఉంటది. పెద్ద వీటిలో కుక్ చేయాలంటే ఇబ్బంది. అవును అవును. అందుకే 1 లీటర్. ఇవన్నీ మనకి కుక్కర్స్. అదొకసారి చూపించా కుక్కర్. అది ముందుది ఇదా మేడం? ఇందులో 5 లీటర్స్ వస్తుంది. 5 లీటర్స్ 2 సైడ్స్ పట్టుకోవడానికి కూడా ఉంటది. అవును, బాగుంది. ఇది చూపించరా ఒకసారి. మూత పెట్టింది. బాగుంది. అండ్ మీకు ప్యాన్ టైప్ కావాలంటే ప్యాన్ టైప్ కూడా ఉంది. అందరు ప్యాన్ టైప్ అడుగుతున్నారు కర్రీస్ చేసుకోవడానికి వెడల్పు. అవును, అంటే మటన్ ఉడకబెట్టుకోవడానికి కావాలి కదా. ఇలా అయితే ఫ్రీగా ఉడికిద్ది కదా అని అందుకే ఇలాంటివి అడుగుతున్నారు ఇప్పుడు. ఇంకా చివరిది ఒకసారి చూపిరా. ఇంత అదనా చివరి 8 లీటర్స్ వస్తుంది. ఇది 8 లీటర్స్. ఇది వచ్చేసి మనకి 8 లీటర్స్ అంట. ఒకసారి చూడండి. ఎలాంటి ఒకటి ఉంటే చాలు. ఇందులోనే మీకు స్టాల్ లో వర్సటైల్ కుక్కర్ అని కూడా ఉంటది మేడం. ఇంకోటి ఉంటదా? ఇది లాక్ తోనే ఉంటది. లాక్ ఉంటది, దానికి డిఫరెంట్ ఉంటది. ఇది ఒకసారి చూపి. ఓపెన్ క్లోజ్. బాగుంది. ఓపెన్ చేసిన క్లోజ్ ఇట్లా తీసేయడానికి. మళ్ళీ ఒకసారి చూపించు. ఇట్లా ఓపెన్ అవుతది. ఇది క్లోజ్. అంటే మనకి ప్రెజర్ అయిపోయిన తర్వాత మనం అలా ఓపెన్ ఇట్లా ఓపెన్ చేస్తారు. ఇది ఒక మోడల్. ఇప్పుడు అన్ని ఇట్లా హ్యాండిల్స్ వస్తాయి కదా. 2 సైడ్స్ హ్యాండిల్ కుక్కర్ అంటారు. ఇది వచ్చేసి మనకి 4000 అలా పడుతుంది. 4670 వస్తుంది. అవన్నీ మనకి ఓన్లీ రైస్, బౌల్స్ కూడా ఉన్నాయి. బౌల్స్ అలాగే మనం ఇదన్నీ ఫ్రై ప్యాన్స్ గానీ ఫ్రై ప్యాన్స్ అలాగే రైస్ వండుకోవడానికి గ్లాస్ వద్దు, స్టీల్. కవిత, ఇప్పుడు ఏ సెక్షన్ తీసుకొచ్చి? ఇప్పుడు ప్రెస్టేజ్ వచ్చినాం మేడం. ప్రెస్టేజ్ లో క్యాస్ట్ ఐరన్, నాన్ స్టిక్, స్టీల్ కడాయిలు ఉన్నాయి. హనీకోమ్ కూడా ఉన్నాయి ఇందులో. అంటే సేమ్ ఇప్పుడు ప్రెస్టేజ్ లో మనకి దాని ట్రైప్లే కుక్ వేర్ లాగే ఉంది కదా. ట్రైప్లేనే అంటే మోడల్ సైజ్ డిఫరెన్స్ ఉంటది. బ్రాండ్ కూడా డిఫరెన్స్ ఉంటది. సేమ్ ఉంటది. లేయర్స్ కూడా డిఫరెన్స్ ఉంటది. పట్టుకోవడం గానీ బ్రాండ్ కూడా చూస్తారు. అంటే ఏ బ్రాండ్ కి ఆ బ్రాండ్ అన్నమాట. ఓకే, అది నేను. ఇదేంటి? ఇది బిర్యానీ హండి. 1 kg లో బిర్యానీ హండి. ఎంత పడుతుంది ప్రైస్? ఇది ప్రైస్ వచ్చేసి 2180. ఇప్పుడు హోటల్స్ లో అప్పం చట్టి అని అంటారు. దానికి కూడా ప్రెస్టేజ్ లో వస్తుంది. అప్పం వండుకోవడానికి. ఓకే ఓకే.
అండ్ ఇవి కూడా స్టెయిన్లెస్ స్టీల్ గ్లాస్ లిడ్ తో గ్లాస్ లిడ్ తో వస్తుంది. ఇదేమో హనీ పోమ్ అంటారు. దీంట్లో కూడా ఉన్నాయా? దీంట్లో కూడా ఓకే, ఓకే. ఇప్పుడు ట్రైప్లే కుక్ వేర్ లోనే కాదండి, మనకి ప్రెస్టేజ్ లో కూడా మనకైతే ఇలా దొరుకుతున్నాయి అన్నమాట. చూడండి ఒకసారి. అంటే దానికంటే అంటే కొంచెం ప్రైస్ తక్కువగా ఉంటుంది. ఇది అంటే 3000 అండ్ 2000 లోపల వస్తుంది. అది 2000 3000 మేడం. ఇది వచ్చేసి మీకు సెరామిక్ వస్తుంది. సెరామిక్ కడాయి, సెరామిక్ వెయిట్ లెస్ వెయిట్. ఇప్పుడు ఎంబీఎస్ కి వెళ్ళే వాడికి కూడా లైట్ వెయిట్ తోని నాన్ స్టిక్ కడాయి. ఓహో, అందుకే నా యుఎస్ వెళ్ళే వాళ్ళకి వెయిట్ లెస్ గా ఉండాలని ఇలా కూడా తయారు చేస్తున్నారంట. చూడండి ఒకసారి. ఇవన్నీ కళాయిలు అన్నమాట. ఇవన్నీ మిల్క్ చేసుకునేది ప్రెస్టేజ్ లో. టీ పాన్ మిల్క్ ఏదైనా చేసుకోవడానికి. ఇవన్నీ దోశ తవ్వలు. ఇవన్నీ దోశ తవ్వలు. గ్రానైట్ కోటింగ్ ఉంటది, మార్బుల్ కోటింగ్ కూడా ఉంటది. అట్లా స్టోన్ కోటింగ్ అంటారు. ఓకే, ఓకే. స్టోన్ కోటింగ్. ఇవన్నీ నాన్ స్టిక్ టైప్. నాన్ స్టిక్ దోశకి చపాతీకి యూస్ చేయడం. అండ్ సెరామిక్ లో కూడా గ్రిల్ పాన్ కూడా వస్తుంది మీకు వితౌట్ లిడ్. ప్రెస్టేజ్ లోనే. సెరామిక్. ఓకే, బాగున్నాయి నిజంగానే. ప్రెస్టేజ్ అంటేనే ప్రెస్టేజ్ కదా. ఇంకా ఏమున్నాయి? ఇవన్నీ మనకి కుక్కర్స్ ఉన్నాయి. ఇడ్లీ కమ్ కడాయి కూడా ఉంది. ఇందులో 2 విధాలుగా యూస్ చేసుకోవచ్చు. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది చిన్న ఇడ్లీలు కావాలన్నా బాగుంది. అందులో 2 సైజెస్ ఉన్నాయి. అంటే మనం ఒకవేళ ఇడ్లీ కాకపోయినా విడిగా మనం ఏదైనా కర్రీ కూడా చేసుకోవచ్చు. 2 in 1 గా యూజ్ చేసుకోవచ్చు. అంటే మనం అది అల్యూమినియం తీసుకుంటే ఓన్లీ ఇడ్లీయే ఉండాలి. అది దాంట్లో పెద్ద సైజు కదా, చిన్న సైజు పెద్ద సైజు. ఓకే, ఓకే. ఇవి ట్రైప్లే కుక్కర్ మేడం, ప్యాన్ టైప్. ఇందులో కూడా ప్యాన్ టైప్. ఏమైనా పొంగినా కూడా మీకు ఇక్కడే ఉండిపోవడానికి పొంగినా కూడా. ఇది ప్రెజర్ ఇండికేటర్ ఉంటుంది. బాగుంటది. స్టీలే కదా. స్టీలే. 3700 కి వస్తుంది. 3700. క్వాలిటీని బట్టి మనకి. ఓకే ఫ్రెండ్స్, వీడియో చూసారు కదా. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఫ్రెండ్స్, మనకి ఆగ్రోమిక్లో అయితే ఇప్పుడైతే అలాగే హాస్టల్ బిజినెస్ కానీ, అలాగే హోటల్ బిజినెస్ కానీ, అలాగే మనకి టెంట్ సామాన్లు కావాలి అన్నా కూడా మనకైతే ఆగ్రోమిక్లో అన్ని హౌస్ సెటప్ చేయాలన్నా మనకి ఆగ్రోమిక్లు అయితే దొరుకుతాయి అన్నమాట. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ఉంటుంది, క్లిక్ చేయండి. నా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. మరో న్యూ లాగ్తో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ watching. Bye.